Hello guys, welcome back to our channel Study with Sridevi. So, constructing a generator matrix. Generator matrix అంటే ఏంటి? G is equals to I, P. సో I అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్, P అంటే ప్యారిటీ మ్యాట్రిక్స్. సో మనం ఇక్కడ ఒక జనరేటర్ మ్యాట్రిక్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఫస్ట్ రో వచ్చేసి దీనికి ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ రో వచ్చేసి రిమైండర్ x పవర్ n-1 బై g ఆఫ్ x. అలానే సెకండ్ రోకి రిమైండర్ x పవర్ n-2 g ఆఫ్ x. అలా మనకి ఎన్ని రోస్ ఉంటే ఇక్కడ ఈ నెంబర్ అలా మారుతూ ఉంటుంది. థర్డ్ రోకి రిమైండర్ x పవర్ n-3 g ఆఫ్ x. సో అలాగా k రోస్. కేత్ రోకి రిమైండర్ x పవర్ n-k బై g ఆఫ్ x. సో ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం ఒక జనరేటర్ మ్యాట్రిక్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఒక క్వశ్చన్ చూద్దాం. సో చూడండి క్వశ్చన్. ఇఫ్ ద జనరేటర్ పాలినామియల్ ఆఫ్ అ సైక్లిక్ కోడ్ 7,4 ఈస్ గివెన్ బై g ఆఫ్ x, x³ ప్లస్ x ప్లస్ 1, దెన్ కన్స్ట్రక్ట్ ద జనరేటర్ మ్యాట్రిక్స్. సో మనకి ఒక కోడ్ k ఇచ్చారు, పాలినామియల్ ఇచ్చారు g ఆఫ్ x. సో ఈ రెండు బేస్ చేసుకొని మనం జనరేటర్ మ్యాట్రిక్స్ని ఫైండ్ చేయాలి. సో జనరేటర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? G ఈజ్ ఈక్వల్స్ టు I, P. I అంటే మనకి ఎలాగా తెలిసిందే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో మనం P ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి 7,k అన్నారు. 7,4 అనేది ఏంటి? n,k. సో మనకి జనరేటర్ మ్యాట్రిక్స్లోని n రోస్ k కాలమ్స్ ఉంటాయి. n కాలమ్స్ k రోస్ ఉంటాయి. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? 7 కాలమ్స్ 4 రోస్ ఉంటాయి. అంటే మనం ఈ ఫార్ములా యూస్ చేసుకొని 4th రో వరకు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ రో వచ్చేసి రిమైండర్ x పవర్ n అంటే 7 మైనస్ 1 బై g ఆఫ్ x అంటే x³ ప్లస్ x ప్లస్ 1. సో ఇది ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ మనకి I అనేది ఏంటి? 7 కాలమ్స్ 4 రోస్ అన్నారు. సో I అనేది 4 into 4 మ్యాట్రిక్స్. సో I అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి ఇది I. ఇప్పుడు మనం P ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫస్ట్ రో. సో ఫస్ట్ సో x పవర్ 6 బై x³ ప్లస్ x ప్లస్ 1. సో మనం ఇక్కడ డివైడ్ చేయాలి. x³ ప్లస్ x ప్లస్ 1. సో x³ x పవర్ 6 అంటే x³ వస్తుంది. x పవర్ 6 ప్లస్ x పవర్ 4 ప్లస్ x³. సో సేమ్ ఉన్నవి క్యాన్సిల్ చేసి x పవర్ 4 ప్లస్ x³. ఇక్కడ మళ్ళీ xతో మల్టిప్లై చేస్తే x పవర్ 4 ప్లస్ x² ప్లస్ x వస్తుంది. మళ్ళీ క్యాన్సిల్ x పవర్ 4, x³ ప్లస్ x² ప్లస్ x. ఇప్పుడు 1తో మల్టిప్లై చేస్తే మనకి x³ ప్లస్ x² ప్లస్ x ప్లస్ 1 వస్తుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మనకి x² ప్లస్ 1 ఇది 0 కదా, x² ప్లస్ 1 వస్తుంది. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1 0 1. సో ఇక్కడ మనకి 1 0 1 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ రో వచ్చేసి రిమైండర్ x పవర్ n-1 ఇక 2, x పవర్ n-2 x³ ప్లస్ x ప్లస్ 1. సో రిమైండర్ x పవర్ 7 - 2 అంటే x పవర్ 5 బై x³ ప్లస్ x ప్లస్ 1. సో సేమ్ మెథడ్ అప్లై చేయండి. అప్పుడు మనకి ఏమొస్తుందంటే x² ప్లస్ x ప్లస్ 1 వస్తుంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1 1 1 3 1 వస్తుంది. థర్డ్ రో రిమైండర్ x పవర్ n-2
3, x cube plus x plus 1. సో 7 minus 3 అంటే x power 4 by x cube plus x plus 1. డివైడ్ చేస్తే మనకి ఎలా వస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వస్తుంది. సో దీన్ని 0, 1, 1 కింద రాస్తాం. నెక్స్ట్ ఫోర్త్ రో రిమైండర్ x power n minus 4 x cube plus x plus 1. సో n అంటే 7 కదా, x cube by x cube plus x plus 1. సో దీన్ని డివైడ్ చేస్తే మనకి x plus 1 వస్తుంది. సో 1, 1, 0 ఇలా 4 రోస్ వచ్చాయి. సో మనకి p అంటే 1, 0, 1, 111, 110, 011. ఇది p మ్యాట్రిక్స్ మనకి. సో g అంటే ఏమనుకున్నాం, i, p కదా. సో g ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకి 7 కాలమ్స్ 4 రోస్ వస్తాయి. సో 1, 0 i ఫస్ట్ రాస్తాం, 0, 0, 0, 1, 0, 0, 0, 0, 1, 0, 0, 1, 0, 0, 1. నెక్స్ట్ p కాలం అటాచ్ చేస్తాం, 101, 111, 110, 011. సో ఇది మనకి జనరేటర్ మ్యాట్రిక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.